ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైతుంది భయ్య. డిఫెండింగ్ రన్నరప్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్లోనే 286 పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగులేదని అంతా అనుకున్నారు. సో 300 పక్కా అంటూ మురిసిపోయారు. కానీ తనొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిల పడిందని చెప్పాలి. అయితే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 3 విజయాలు మాత్రమే నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుందని చెప్పాలి భయ్య. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే లీగ్ లో మిగిలిన 4 మ్యాచ్లకు 4 గెలవాలి. ఒక్కటి ఓడినా కూడా ప్లే ఆఫ్స్ అవకాశాల నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి డూ ఆర్ డై అన్నట్లుగా తయారైంది. సో ఇదిలా ఉంటే గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్ కు ముందు హైదరాబాద్ తమ 10వ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఓ ఫోటో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనాంశమైంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డిది. జిమ్ లో దిగిన ఆ ఫోటోలో ముత్యాల రెడ్డి ఆర్సీబీ జెర్సీని ధరించాడు. ఇప్పుడు ఇది చర్చనాంశమైంది. కొడుకుది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే తండ్రి ఆర్సీబీకి మద్దతు తెలుపుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఆర్సీబీ అభిమాని అయిన ఓ రెడ్డిట్ యూజర్ నితీష్ కుమార్ రెడ్డి తండ్రి అనే క్యాప్షన్ కు లవ్ ఎమోజీ జత చేసి షేర్ చేశాడు. క్షణాల్లో ఈ ఫోటో వైరల్ కాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ముత్యాల రెడ్డి విరాట్ కోహ్లీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అని, అందుకే ఆర్సీబీకి అండగా నిలుస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. అయితే సన్ రైజర్స్ కు ఆడక ముందు నితీష్ రెడ్డి కూడా ఆర్సీబీ ఫ్యాన్ అని గుర్తు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సన్ రైజర్స్ ఆట చూడలేకే అంకుల్ జెర్సీ మార్చేశాడని సెటైర్లు పెంచుతున్నారు. మీ అయ్య కూడా జెర్సీ మార్చేశాడు రెడ్డి అని పోస్టులు పెడుతున్నారు. ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. గాయం కారణంగా బ్యాటింగ్ కు మాత్రమే పరిమితమైన నితీష్ రెడ్డి 9 మ్యాచ్ల్లో 21.71 సగటుతో 152 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇక మరోవైపు ఈ సీజన్లో ఆర్సీబీ దుమ్ము లేపుతుంది భయ్య. 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ కు విజయం దూరంలో నిలిచింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.